ఎవరికి అర్థం కాల? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను? ఎక్కడి నుంచి మాట్లాడబోతున్నా? చెప్పాలి. హల్లెలూయా. 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి మాట. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. హల్లెలూయా. ఈ వాక్యము చాలాసార్లు వినే ఉంటారు మీరు కదా. అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనతో డిఫరెంట్ స్టైల్లో మాట్లాడతాడనేది చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే 10 మంది కన్యకలు కనబడుతూ ఉన్నారు. ఎంతమంది? 10 మంది. 10 మంది కూడా ఎవరు చెప్పాలి? నేను ఎక్స్పెక్ట్ చేసిన వర్డ్ రావాలి అక్కడ. 10 మంది కూడా ఎవరు? ఆహా చెప్పాలి. 10 మంది కూడా విశ్వాసులే. హల్లెలూయా. ఎవరు? 10 మంది కూడా విశ్వాసులే. అందులో 5 బుద్ధి ఉంది, 5 ఏం లేదనమాట, బుద్ధి లేదు. ఇక్కడ మనందరూ కూడా విశ్వాసులమే. ఇంతమందిలో ఎంతమంది బుద్ధి గలవారు, ఎంతమంది బుద్ధిహీనులు అనేది వాక్యం ద్వారా మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేని కొరకు సిద్ధపడి వచ్చారనమాట? పెండ్లి కుమారుడు కొరకే. అందరూ కూడా ఎందుకు వచ్చారన్నమాట? పెండ్లి విందు కొరకు వచ్చారు. అయితే వారి దగ్గర ఉన్నటువంటిది నూనె కొంతమంది దగ్గర లేదు, కొంతమంది దగ్గర మాత్రమే సఫిషియెంట్గా ఉందన్నమాట. అసలు ఈ నూనె బైబిల్ గ్రంథంలో దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? నూనె దేనికి సాదృశ్యంగా కనబడుతుంది? హల్లెలూయా. 1 అభిషేకము, 2 గట్టిగా చెప్పండి అమ్మ, తినొచ్చారా? నేనే కొట్టను. 2 పరిశుద్ధత, హోలీ స్పిరిటా, పరిశుద్ధాత్మ. 2 వెరీ గుడ్. 3 అమ్మా వాక్యము. హల్లెలూయా. ఇంకా సరే, హల్లెలూయా, బాగానే చెప్పారు. అయితే ఇంకొన్ని ఉన్నాయి, అయితే మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 10 మంది కన్యకలు అందరూ కూడా దేని కొరకు సిద్ధపడుతున్నారంటే పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతున్నారు. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడినటువంటి వారు పెండ్లి విందు దగ్గరికి వచ్చారు. వచ్చి దేని కొరకు ఎదురు చూస్తున్నారన్నమాట? ఆ స్వరం కోసం ఎదురు చూస్తాను. ఆ స్వరం కొరకు ఎదురు చూసే క్రమంలో వారి ఆత్మీయ జీవితము ఆరిపోకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ కూర్చున్నటువంటి మనందరము కూడా దేని కొరకు ఎదురు చూస్తున్నాము? దేవుని యొక్క రాకడ కొరకు. నిజంగా దేవుని యొక్క రాకడ ఇప్పుడే అయితే ఎంతమంది రెప్పపాటులో ఇక్కడి నుంచి మాయమైపోతాం? మన మీద మనకి నమ్మకం ఉందా? ఎంతమందికి నమ్మకం ఉంది? ఇంకా ఎప్పుడో మనకి తెలియదు, ఇంకా ఆలస్యం అవుతుంది, అది సంవత్సరం పట్టచ్చు, లేదంటే మన తరం అయిపోవచ్చు, ఒకవేళ అది ఈ తరంలో కాకపోవచ్చు అని చెప్పేసి రిలాక్స్గా ఉండేవాళ్ళు చాలామంది సంఘాలలో చక్కగా కుర్చీలో కూర్చుని వాక్యం వింటారన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి లేని కన్యకలు ఎలా ఉన్నారంటే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు. ఎంత రిలాక్స్డ్గా అంటే ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూద్దాంలే, ఆ స్వరం వినపడినప్పుడు చూద్దాంలే. దేవుని యొక్క రాకడకు ముందు చాలా చాలా కార్యాలు జరగవలసినవి ఉన్నవి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా జరుగుతున్నప్పుడు ఎన్ని జరిగినావో నీకు ఎలా తెలుస్తుంది? నీకు ఎలా తెలుస్తుంది? ఎన్ని జరగవలసి ఉన్నదో నీకు ఎలా తెలుస్తుంది? ఆదివారం రోజున వాక్యం విన్నప్పుడు తెలీదు,
ప్రతిరోజు వాక్యం విన్నప్పుడు తెలుస్తుంది. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని మనము వినాలి. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని వింటున్నప్పుడు ఆ స్వరం మనల్ని ఏం చేస్తుందంటే మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి, మనలోని లోపాలను సరిచేయడానికి, మనలోని లోటులను పోడ్చడానికి ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీ డైలీ డివోషన్ ద్వారా ఆయన మాట్లాడుతుంటాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన బ్రతుకుని ఏం చేసుకుంటాం అనమాట, సరి చేసుకుంటాం, క్రమపరుచుకుంటాం అనమాట. ఈ క్రమపరుచుకునే క్రమంలో ఏమవుతుందంటే దేవునికి అత్యంత సమీపముగా మనం వెళ్తాం అన్నమాట. మీరు దగ్గర ఉన్నటువంటి నూనె వారు మొట్టమొదటిగా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో దేవుడు మోషేకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. సాక్ష్యపు గుడారము, ఆ సాక్ష్యపు గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలములో దీపస్తంభము, ఆ తర్వాత బల్ల, దానిపైనటువంటి సన్నిధి రొట్టెలు, అతి పరిశుద్ధ స్థలములో మందసము, సువర్ణ ధూపార్తియు, మందసములో ఉన్నటువంటి మందసం మీద కరుణాపీఠము, దానిపైన ఏముంది, మహిమ గల కెరూబులు కవర్ చేస్తున్నాయి. మందసంలో ఏముంది, నిబంధన పలకలు, మన్నా గల బంగారు పాత్ర, అహరోను చేతికర్ర. ఇవన్నీ కూడా దేవుడు ఆ గుడారంలో పెట్టాడు. ఈ గుడారంలో పెట్టడానికి ముందు మోషే చేత ఒక పని చేయించాడు అన్నమాట. ఏమనంటే సాక్ష్యపు గుడారం ఎక్కడైతే ఇస్తున్నామో ఆ స్థలాన్ని, ఆ సాక్ష్యపు గుడారంలో ఉన్నటువంటి ప్రతి వస్తువును ప్రతి సేవోపకరణములను మొట్టమొదటగా దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట ఏంటంటే వాటిని ముందుగా ప్రతిష్ఠించు. ఏం చేయాలి, ప్రతిష్ఠించాలి. దేవునికి సన్నిధానమునికి వస్తున్నటువంటి మనం ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం వెంబడించడం మొదలుపెట్టామో, యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం సొంత రక్షకుడిగా మనము అంగీకరించామో, ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, అప్పుడు మనం ఒక విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము లోకమునకు వేరై ప్రభు కొరకు, ప్రభు చిత్తమును మన ఎడల జరిగించుట కొరకు, దేవునికి సంకల్పములు మన ఎడల జరిగించుట కొరకు మనము వేరై జీవించడానికి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మొదలు పెట్టామనే విషయాన్ని మర్చిపోకుండా ఉండాలి. ఆ సేవోపకరణాలను పరలోకములో ఉన్నటువంటి ఆ మందిరములో ఉన్నటువంటి ఆ మాదిరి చెప్పున చేసినటువంటి ఆ సేవోపకరణాలనే దేవుడైనటువంటి యెహోవా తన యొక్క యాజకుడు, తన యొక్క సేవకుడైనటువంటి మోషేకి ఆజ్ఞాపించింది ఏంటంటే ప్రతి వస్తువును సాక్ష్యపు గుడారంతో సహా నూనెతో ఏం చేయమన్నాడో ప్రతిష్ఠించాలి. మనం ఏమవుతుందన్నమాట, ఈ ఆత్మీయ జీవితము దేవుని కొరకే అన్నట్లుగా లోకానికి మనము మొట్టమొదటిగా లోకానికి వేరవ్వాలి. లోకానికి వేరవుకోకుండా మనం యేసుక్రీస్తులో వేరుపారాలంటే అది అయ్యే పని కాదనమాట. ఒక వ్యక్తి ఈ ప్రక్క నుంచి ఆ పక్కకు వెళ్ళాలంటే ఒక పడవ మీద కాలు ఇస్తేనే వెళ్తాడు. 2 పడవల మీద కాలు ఇస్తే ఎక్కడుంటాడో, నదిలో మధ్యలో ఉంటాడు అనమాట. అదే మనకు అర్థమయ్యే రీతిలో ప్రకటన గ్రంథంలో చెప్తాడనమాట. ఏమనంటే నువ్వు ఉంటే వెచ్చగానే ఉండు, లేకపోతే చల్లగానే ఉండు. నువ్వెచ్చని స్థితిలో ఉంటే నిన్ను కాండ్రించి ఉమ్మి వేసేస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే దేవునికి కావాల్సింది ఏంటనమాట, మనము వేరవ్వాలి. దేవునికి సన్నిధిలో వాడే ప్రతి వస్తువు ప్రతిష్ఠించిన తరువాతనే ఆ సాక్ష్యపు గుడారంలోనికి వస్తుంది. మనము లోకానికి వేరైన తర్వాతనే ఆయన చేతిలో వాడబడ్డానికి వస్తాము. లోకానికి వేరేకోకుండా దేవా నన్ను వాడుకో అంటే ఏం వాడుకుంటాడు? వాడుకునే ఛాన్స్ మనం ఎక్కడిస్తున్నాం?
దేవుడు చెప్తున్నటువంటి మాట, ఒక మనుష్యుడు ఎప్పుడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఏ యజమానుడు ఆ దాసుని నమ్మడు, ఏ యజమానుడు ఆ దాసుని వాడుకోలేడు పరిపూర్ణముగా. మనం బేరవ్వాలి. ఇక్కడ ఆ నూనె ఏం చేస్తుంది అన్నమాట, మనలను ప్రతిష్ఠిస్తుంది. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు నిర్గమకాండంలోనికి వెళ్దాం. 30వ అధ్యాయము 26వ వచనం. ఎక్సోడస్ 30:26. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందస్సమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దాని ఉపకరణములను, గంగాళమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు, హల్లెలూయా, వాటికి తగిలే ప్రతి వస్తువు కూడా ఏమవుతుందని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనము దేవుని చేతిలో వాడబడి ఒక మంచి పాత్రగా ఉంటే, మనతో సహవాసం చేసేవాళ్ళు, మనతో ట్రావెల్ చేసేవాళ్ళు కూడా ఏమవుతారన్నమాట, పరిశుద్ధులుగా మార్చబడ్డానికి, దేవునికి సమీపస్తులుగా మార్చబడ్డానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని ప్రవర్తించేవారుగా మార్చబడ్డానికి అవకాశం ఉంటుంది అనమాట. హల్లెలూయా. మనము మొట్టమొదటిగా వేరవ్వాలి. మనం వేరవ్వకోకుండా మన స్నేహితుడిని లోకంలోంచి వేరు చేయాలంటే అది కాని పరిస్థితి. మనం వేరయ్యి ఆయన్ని వేరు చేయడానికి ప్రయత్నించాలి. ఆడవాళ్ళు చూడండి, సాయంకాలం మట్లో పల్లెటూళ్ళలో రైస్ వండాలంటే ఏం చేస్తారు చెప్పాలా? హల్లెలూయా. రాళ్ళు, ఒడ్లు, అన్నెసరీ అన్నీ కూడా ఏం చేస్తారన్నమాట, సెపరేట్ చేస్తాను, వేరు చేసి అప్పుడు వండుతాను. అలా వండలేదనుకో, తినేటప్పుడు కటక్కనే ఒక రాయ పంటి కింద పడగానే అది సపోజ్ ఆ లాయనికి వెళ్ళింది అనుకో, ఇక అంతే అయిపోయింది కదా. అదృష్టవంతులు వెళ్తారనమాట. నేను కూడా ఒక్కడిని అందులో. హల్లెలూయా. రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా నాకే వస్తాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనము వేరుపరచబడాలి. ఏం చేయబడాలి? వేరుపరచబడాలి. ఆ వేరుపరచడానికి ఇక్కడ దేవుడు ఏమిచ్చాడనమాట, ఆయిల్. మనము ఈ లోకము నుంచి వేరుపరచబడడానికి ఒక సాదృశ్యం అనమాట. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి గుంపు అంతా కూడా మరి 10 మంది కూడా లోకం నుంచి వేరయ్యారు. నిజం చెప్పాలంటే లోకాన్ని నుంచి వేరయ్యారు. కానీ వారు మెలకువ కలిగి లేరన్నమాట. మొదటి జాన్లో ఒక మాట చెప్తాడు, 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదు అంటాడు. ఏమంట? మీరు పరిశుద్ధిని వలన మనము లోకాన్ని నుంచి వేరయ్యి దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నడిపించడానికి తన యొక్క ఆత్మను మనపైన ఏం చేస్తాడనమాట, కుమ్మరిస్తాడు. 120 మంది ఇంచుమించు ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? ఇలాంటి మేడగదిలోనే వారందరూ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి విశ్వాసంతో మరి వారందరూ కూడా 10 రోజులు, ఎన్ని రోజులు? 10 రోజులు ఆహారం తినలేదు. వాళ్ళు నిద్ర అంటే ఎలా ఉంటుందో వారికి తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్య ఆ పరిశుద్ధాప దేవుని యొక్క అభిషేకము కోసము కుమారుని యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటను విశ్వసించి వారు ఏం చేస్తున్నారన్నమాట, గడుపుతున్నారు. దేవుని యొక్క వాక్యము మనని ఒక్కొక్క అడుగు వేపిస్తున్నప్పుడు మన విశ్వాసముతో వెళుతున్నప్పుడు మనల్ని స్థిరపరచడానికి పరిశుద్ధాప దేవుడు
మనలోనికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం అడిగేయడానికి ఇష్టపడకుండా గొట్టు మీద ఉండి నువ్వే రా అంటే అది అయ్యే పని కదన్నమాట. మీరు మొదట నా యొద్దకు రండి. ఏమంటున్నాడైనా? మొదట నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను చెప్పి. అంటే మొదట చేయాల్సింది ఎవరు? మనమే చేయాలి. ఇక్కడ నేను వేరుగా అవుతానని చెప్పేసి ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావో, వేరుగా అయ్యి నువ్వు నడక నేర్చుకుంటున్నప్పుడు నీ అడుగులను స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడన్నమాట? నీలోనికి వస్తాడు. నీకు సహాయం చేయడానికి నీ వెన్నంటే ఆయన ఉండి ఆయన నడిపిస్తాడనమాట. ఇక్కడ చెప్తున్నాడు జాన్ ఏమనంటే, పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుతారు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, ఏది చేయాలో ఏది చేయకూడదో వాటన్నిటినీ కూడా నిర్ణయించేది ఎవరవుతారన్నమాట? ఆయన అవుతాడనమాట. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో చెప్తాడు 21-22 మాటలు, మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును మనకు ముద్ర వేసినటువంటి వాడు అన్నమాట. ఎందుకు 10 రోజులు వారు మేడగదిలో ఉపవాసముతో దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెడుతూ వచ్చారంటే, ఈ వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి వచ్చినప్పుడు వారిని దేవుడు ఏం చేస్తాడన్నమాట? శక్తితో నింపుతాడు, ధైర్యంతో నింపుతాడు. ఈ శక్తి ధైర్యము ఏం చేస్తుందన్నమాట? వారిని వెనుతిరగకోకుండా ముందుకు నడిపిస్తాడు. అందుకే దేని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, మనకి శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే దయచేస్తాడు, కానీ పిరికి ఆత్మను మనకి ఇవ్వలేము. పిరికి ఆత్మను ఇవ్వలేదు మనకు ఆయన. ఏ ఆత్మనిచ్చాడు? శక్తి 1, 2 ఇంద్రియ నిగ్రహం. అంటే ఈ లోకంలో పడిపోకుండా, చల్లారిపోకోకుండా, వెన్ను తిరగకోకుండా ఉండే విధముగా ఈ ఆత్మ మనలను ఏం చేస్తారన్నమాట? ఆయన ముందుకు నడిపిస్తారు. మనము లోకంలో నుంచి వేరుపరుచుకునే మనసు మనకుంటే మొట్టమొదటగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని వినినప్పుడు విశ్వాసముతో యేసుక్రీస్తే నా రక్షకుడని, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి నీకు మనసుంటే ఆ మనసుండి నువ్వు అడుగులు వేయటం మొదలు పెడితే దేవుడు నీ అడుగులను ఏం చేస్తాడన్నమాట? ఆయన స్థిరపరుస్తాడు. వినుట వలన ఏ రావాలి? మొట్టమొదటగా విశ్వాసం రావాలి. అది ఏ మాటలు వినుట వల్ల రావాలి? యేసుక్రీస్తుని గురించినటువంటి మాటలు వింటున్నప్పుడు మనకి విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం వలన మనము నడవటం మొదలుపెట్టినప్పుడు ఆ నడకను ఆయన స్థిరపరచడానికి ఆయన ఏం చేస్తాడన్నమాట? ఆయన ఆత్మను మనకి అనుగ్రహించి మనను ఆ ఆత్మ ద్వారా ముద్ర వేస్తాడంట. ఆయన మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా, మీతో కూడా క్రీస్తునందు మనము నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడు. మమ్మల్ని స్థిరపరచి అంటాడు. హల్లెలూయా. అంటే ఎవరు స్థిరపరుస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు అపోస్తలులందరూ కూడా చక్కటి పరిచర్య చేశారు. పరిచర్య చేసి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఏం చెప్పారు తెలుసా? నువ్వు చెప్పినట్లుగానే మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, నువ్వు చెప్పినట్లుగానే అనేకులకు స్వస్థత కలుగజేశాము, ఎన్నో అద్భుతాలు మా ద్వారా జరిగినాయి అని సంతోషించారు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణం పొందాడో అప్పుడు వారిలో ఉన్న విశ్వాసం ఏమైపోయిందనమాట? చల్లారిపోయింది. విశ్వాసము చల్లారిపోయింది. వారి ఆలోచనలన్నీ కూడా తారుమారైపోయినాయి.
ఎలా తారుమారైపోయినాయి అంటే ఆయన పిలిచిన మొట్టమొదటి రోజున ఇక ఈ జీవనోపాధి అనేటువంటి వలతో మాకు అవసరం లేదు అని చెప్పి ఆ వలను వారి తల్లిదండ్రులు వారి కుటుంబాలను విడిచిపెట్టి 3.5 సంవత్సరాల్లో ఎవరి కోసం బ్రతికారంటే దేవుని యొక్క సంకల్పం కోసం, దేవుని యొక్క చిత్తము కొరకు వారు బ్రతికారు. ఈ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో ఆ తర్వాత మొత్తం మారిపోయి పాత పనికి బూజు పట్టేసినటువంటి వాళ్ళకి ఏం చేస్తారన్నమాట, మరలా పని పెట్టారు. ఆ వలలు వేస్తుండగానే కదా మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించాడు. ఒక్కరోజు కాదు ఆయన దర్శించింది, 40 దినాలు వారిని దర్శించాడు. 40 దినాలు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని ఎన్నో సూచక్రియలు చేశాడంట. ఎన్నో సూచక్రియలు మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలోనే చూపిస్తాడు. అక్కడ ఈ మాటలు చెప్తా హల్లెలూయా. అనేక ప్రమాణములను ఏం చేస్తాడంటే ఆయన రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకున్నాడట. హల్లెలూయా. అనేక సార్లు వారిని ఏం చేశాడన్నమాట, నేనే అని చెప్పి వారి ముందు ప్రత్యక్షమయ్యి ఆయన గాయాలు చూపాడు, ఆయన పొందిన శ్రమల గురించి వీటన్నిటి గురించి ఆయన మాట్లాడి రుజువులు చూపించి వాడిని ఏం చేశాడన్నమాట, మరలా ట్రాక్లోకి తీసుకొచ్చాడన్నమాట. లోకమునకు వేరై క్రీస్తులు వేరుపారి 3.5 సంవత్సరాలు ట్రావెల్ చేసినటువంటి వీళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారో అప్పుడు మరలా లోకంలోనికి వెళ్ళిపోయారు. మరలా వారి యొక్క పూర్వపు వృత్తి ఏదైతే ఉందో ఆ చేపల వృత్తి పని చేసుకోవడానికి వెళ్ళిపోయారు. చేపల పనికి వెళ్ళిపోయినటువంటి వారిని మరలా వెనుకకు తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరోజు కాదు 40 దినాలు అనేకమైనటువంటి రుజువులను, అనేకమైనటువంటి ప్రమాణాలను ఎవరికి కనపరిచారన్నమాట, వారికి కనపరిచిన తర్వాత కూడా ఆయన వెళ్ళిపోతే మరలా వీళ్ళు ఎక్కడ తప్పిపోతారని చెప్పేసి అప్పుడు వారికి ఏం చెప్పాడన్నమాట, తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ ఆదరణకర్త వచ్చేంత వరకు కూడా మీరు ఈ ప్రాంతం నుంచి అసలు బయటికే పోవద్దని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఆ ఆత్మ ఎప్పుడైతే మనలోనికి వస్తాడో, ఆత్మ తండ్రి మనలోనికి ఎప్పుడైతే వస్తాడో మనల్ని ఏం చేస్తాడన్నమాట, స్థిరపరుస్తాడు ఆయన. ఎవరు స్థిరపరిచేది? ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నూనె మనకి దేనికి సాదృశ్యం కనబడుతుందంటే మనల్ని ప్రతిష్ఠించడానికి, రెండోది మనలను అభిషేకించడానికి, మనలను దేవునిలో స్థిరపరచడానికి, బలపరచడానికి, వెనుతిరగకోకుండా మనలను నడిపించడానికి. 1 యోహాను 2:20 చెప్తాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారని చెప్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి ఏం చేస్తుంటుందన్నమాట, బోధిస్తాను. ఫిలిప్పు రథం మీద వెళ్తున్నటువంటి ఐథియోపియుడైనటువంటి నపుంసకుడికి సువార్త ప్రకటించడానికి ఫిలిప్పు తన శక్తితోటి, తన జ్ఞానముతోటి పరిగెత్తుకుంటూ రథం దగ్గరికి వెళ్ళలే.
దేవుని శక్తితోటి, దేవుని ఆత్మతోటి, దేవుని యొక్క జ్ఞానంతోటి నింపబడిన వాడే రథం మీద వెళుతున్నటువంటి వ్యక్తి కంటే వేగముగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథం మీద ఉన్నటువంటి ఐథియోపియన్ నపుంసకుడికి తను చదువుతున్నటువంటి గ్రంథం ఉన్నటువంటి రహస్యాన్ని తెలియపరిచి తన్ని సత్యంలోనికి నడిపించాలన్నమాట. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఫిలిప్పు నార్మల్ వ్యక్తిగా మారాడు. అప్పుడు వరకు పరిగెత్తాడు, అప్పుడు వరకు ఆయాసం రాలే, ఆ శక్తి తగ్గలే. దేని వలన అంటే దేవుని పరిశుద్ధ ఆత్మ. ఈ లోకంలో దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అలసిపోతాం, వెన్ను తిరిగిపోతాం, పడిపోతాం. అలా పడిపోకుండా అలసిపోకుండా ఉండటానికి మనకేం కావాలన్నమాట? ఆ అభిషేకము కావాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము వారిపైకి వచ్చినప్పుడు వారు వెనుదిరగరా? వారు వెనుదిరగల. ఇక్కడ బుద్ధి గల కన్యకులకు, బుద్ధి లేని కన్యకులకు ఉన్న తేడా ఏంటంటే వీళ్ళు అభిషేకాన్ని ఏం చేస్తారన్నమాట? బుద్ధి గలవారు కాపాడుకుంటున్నాం. ఆ అభిషేకముతో నిండినటువంటి వారు ఉన్నారు. వాళ్ళు ఆ స్వరం ఎప్పుడు వినబడుతుందా అని చెప్పేసి వారు చెవులను ఆ స్వరం కోసం ట్యూన్ చేసుకొని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. బుద్ధి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక సమయం ముందులే, చూద్దాంలే, పడుకుందాంలే. కొంతమంది చూడండి, రేపు పొద్దున్న పని ఉందనుకో రాత్రి నిద్ర పడదాం. కొంతమంది చూడండి ఆరామ్సే నిద్రపోతారు. వాడికి ఏంటంటే లెగిస్తే చేద్దాము, లేకపోతే ఎవడో ఒకటి చేస్తారులే. ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉండరా? ఉంటారు. ఇంట్లో కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉంటారు. ఏంటంటే నేను లేవాలి, ఏంటి వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళు లేపితే చేద్దాము, లేకపోతే లేదు. దేవుని యొక్క స్వరం వినటానికి ఎవరో వచ్చి లేపితే లెగుద్దాము అనుకునేవాడు బుద్ధి లేనివాడు. ఆయన పిలుస్తాడు అనే సమయానికి లేచి కూర్చునేవాడు బుద్ధి గలవాడు. పడుకున్నామంటే పలానా సమయంకి నేను లేవాలి, దేవుని సందులో నేను గడపాలి అనుకుంటే ఆ సమయానికంటే 10 నిమిషాలు, పావు గంట ముందే నీవు లేవగలిగే విధముగా నీ బాడీని ఏం చేసుకోవాలో తెలుసా? ట్యూన్ చేయాలి దాన్ని. అలారం కొట్టిన తర్వాత లేస్తే వాడు సోమరిపోతావు. అలారం పెట్టుకోదని నేను అన్నాను, కానీ దానికంటే ముందు నువ్వు లేచి దాన్ని ఆఫ్ చేయాలి. ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఉంటారు మీరు అలాగా? నేను ప్రతిరోజు ఆఫ్ చేసుకుంటాను. అది కొట్టినప్పుడు నేను లేగను. అది కొట్టక మునిపే. అది ఎందుకు పెట్టుకుంటానంటే ఒకవేళ అలసటతో ఒకవేళ నేను పడుకుండా పోతే ఎక్కడ మిస్ అయిపోతానో అని చెప్పి నేను లెగ్గకూడదు అనుకున్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటా. అది ఎంత ఇంపార్టెంట్ కాల్ వచ్చినా కూడా ఇక అంతే, అది పోయినట్టే. ఇంకా అది పగలు మాత్రమే చేస్తాను, రాత్రులు చేయను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము లోకానికి వేరవ్వాలి. ప్రతిష్ఠించిన జనాంగముగా ఉన్నప్పుడే ఆ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలం. మోషే చేత ప్రతిష్ఠింపబడిన తరువాతనే ఆ వస్తువులు సేవోపకరణములుగా మారాయి. అలాగే ఆ వస్తువు యాజకుడి చేతిలో వాడబడాలంటే ఆ యాజకుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే ఉండాలి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడుకోకుండా, తను సిద్ధపడుకోకుండా, తన ఇష్టానుసారంగా ఆ స్థలంలోనికి ప్రవేశిస్తే ఏమవుతుందన్నమాట? దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత తనపైకి వస్తుంది. ఇప్పుడు మనమందరము కూడా దేవుని చేత వాడబడే ఒక మంచి పాత్రగా ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనందరము కూడా దేవుని సేవోపకరణములుగా ఉన్నాము. పాత నిబంధన కాలంలో కదల్చబడినటువంటి పరలోకంలో ఉన్నటువంటి ఒక మందిరము ఒక ఛాయారూపకముగా అక్కడ ఒక గుడారముగా వెలిసింది. కానీ ఇప్పుడు మనందరము కూడా దేవుని ప్రతిరూపముగా, దేవుని చేత మరి ఎన్నిక చేయబడినటువంటి ఒక మందిరముగా మనందరం కూడా ఉన్నాం. ఒక మందిరముగా.
ఈ మందిరములో ఆయన ఎల్లప్పుడూ నివాసం చేసి ఆయన మనలను ఆయన చిత్తము ఏదైతే ఉందో అట్టి విధంగా వాడుకోవడానికి మనం సిద్ధం కలిగి ఉండటమే ఈ నూనె కలిగి ఉండటం అంటే. సింపుల్గా చెప్పాలంటే నూనె కలిగి ఉండటం అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే మనము లోకమునకు వేరే దేవుడు వాడుకొనుటకు మనము సిద్ధత కలిగినటువంటి వారమై, దేవుని యొక్క సంకల్పము మనలను కలుగజేసినప్పుడు, మన తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు ఏదైతే ఆయన అనుకున్నాడో అది పరిపూర్ణంగా నెరవేర్చడానికి మనం కంప్లీట్గా ఆయనకు సరెండర్ అయిపోతే జరిగే కార్యమే ఈ నూనె కలిగి ఉండటం. హల్లెలూయా. లోకమునకు వేరవ్వాలి. వేరైన తర్వాత ఆయన యొక్క అభిషేకమును పొందుకొనిన వారమే. మీరు గమనించినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 13వ వచనంలో చెప్తాడు, సమూయేలు తైలపు కొమ్మను తీసుకు వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకి వెళ్ళి, ఎప్పుడైతే ఈ తైలపు కొమ్మను తీసుకొని సమూయేలు తన సహోదరుల ముందుట తనని అభిషేకించాడో ఆ రోజు నుంచి అంట దేవుని యొక్క ఆత్మ ఎవరిపైకి దిగి వచ్చిందనమాట? దావీదుపైకి. దేవుని యొక్క ఆత్మ దావీదుపైకి దిగి వచ్చిన తర్వాత ఎప్పటి వరకు ఉందంటే ఆ ఆత్మ తను చనిపోయేంత వరకు ఉంది. దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు కనుకనే జరగబోయే సంగతులను ముందుగానే చూడగలిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను గురించి, ఆయన చేయబోయే కార్యముల గురించి కూడా చూడగలిగాడు. వాటిని ముందుగానే తన యొక్క రచనలలో అన్నిట్లో కూడా రాయగలిగాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా తను నడిపింపబడ్డాడు. ఐజా చెప్తాడు 61వ అధ్యాయం 1వ వచనం, ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదికి వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవాన్ని దొరపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అంటాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ మనపైకి రావాలి. దేవుని ఆత్మ మనపైకి రావాలంటే ముందు మనము లోకం నుంచి ఏమవ్వాలి? వేరవ్వాలి. వేరైనటువంటి జనాంగముగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి, మనల్ని స్థిరపరచడానికి ఆయన ఏం చేస్తాడనమాట? అనే ఆత్మను మనకి అనుగ్రహిస్తాడు. హెజ్కేలు చెప్తాడు 33:3, అతడు దేశం మీదికి ఖడ్గం వచ్చుట చూసి ఒక బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసివేసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించినటువంటి వర్తమానం మనం చదువుతున్నప్పుడు మీరందరూ సిద్ధపడి వెళ్ళారు కదా. దేనికి సిద్ధపడి వెళ్ళారు? విందుకి వెళ్ళడానికి. విందుకి వెళ్ళడానికి వాళ్ళు ఒక రూమ్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? ఆ బాకానాదం వినబడే వరకు అనమాట. హల్లెలూయా. ఆ స్వరం వినబడే వరకు అనమాట. ఇక్కడ హెజ్కేలు గ్రంథకర్త ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూసి ఒక బాకా ఊది జనులను ఏం చేస్తున్నాడు అనమాట? హెచ్చరిక చేస్తున్నాడు. ఎవడైనా ఆ బాకానాదు వినియు జాగ్రత్త పడకపోతే వాడి ప్రాణానికి వాడే ఉత్తరం. ఇప్పుడు దేవుని యొక్క రాకడ సమీపముగా ఉందని, దేవుడు రాబోతున్నాడని, దేవుడు చెప్పినట్లుగానే అన్ని ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చాయని, అంతటి సువార్త వ్యాప్తి చెందిందని, ఇశ్రాయేలు దేశముగా ఏర్పడిందని, ఇవన్నీ కూడా మనము వింటూ చూస్తూ ఉన్నప్పుడు బుద్ధి గలవారమైతే ఏం చేస్తాం? ఇక లోకంలో వేరుపారడం మానేసి ఎక్కడ వేరుపారుతాం అనమాట? దేవునిలో వేరుపారుతాం.
లోకంలో లోతుగా నడిపింపబడ్డం మానేసి దేవునిలో లోతుగా నడిపింపబడ్డానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా విని కూడా లోకంలో ఇంకేం సంపాదిద్దామా, ఇంకా ఎలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి అవసరమైతే దేవుని కూడా వాడేసుకుందామా అనే విధంగా ప్రయత్నం చేస్తాం అనుకో, ఏమవుతుంది? తర్వాత డోర్ కొడతాం. డోర్ ఏమవుతుంది? మూసివేయబడుతుంది. మీరు ఇప్పుడు ఒకసారి చదువుతారన్నమాట 25లో మత్తయి సువార్త. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా, ఈ మాట గుర్తుపెట్టుకోనండి. పెండ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేయగా. పెండ్లి కుమారుడు రావడానికి ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుంది అనే క్రమంలో చాలామంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఎలా? ఆయన వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఇప్పుడు కొన్ని బోధలు ఎలా ఉన్నాయో తెలుసా? అసలు ఆ రెండో రాకడ గురించి సరైన విధముగా చెప్పే విధంగా లేవు. రెండో రాకడిని నమ్మే విధంగా కూడా లేవు కొన్ని బోధలు. ఆయన ఆలస్యం చేయడానికి గల కారణము బైబిల్లోనే చెప్పాడు. ఏమని? కొందరు ఆలస్యమని ఎంచుకొనట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపక ఎవడు నశింపవల్లని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవల్లని కోరుచు. అది మన ఎడలు ఏం కలిగి ఉన్నాడైనా? దీర్ఘశాంతము. హల్లెలూయా. అని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనమందరం కూడా సిద్ధపడి అనేక పెండ్లి విందులోనికి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆశపడుతున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఏం చెప్తుందన్నమాట? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండరు. హల్లెలూయా. అందరూను. అర్థమైందా? అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ సమాజం మ్యాక్సిమం ఎలా ఉందంటే అందరు నిద్రపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. అందరు నిద్రపోయే పరిస్థితి. ఈ నిద్రపోయే వాళ్ళకి దేవునికి స్వరం వినబడాలి. హెస్కేలు గ్రంథకర్త అందుకే చెప్తున్నాడు, బాకా ఓదండి. ఈ బాకా నాదము ఎవరికైతే వినబడుతుందో, విననట్లు ఉంటే గనుక వాడి ప్రాణానికి వాడే ఉత్తరవాది. వినిన తర్వాత తన్ను తాను సిద్ధం చేసుకొని తను ఆ ఖడ్గము నుంచి పారిపోవడానికి జాగ్రత్త తీసుకుంటే మేలు అని చెప్తున్నాను. ఈరోజున దేవుని యొక్క స్వరం వినబడుతుంది, దేవుని యొక్క బాకానాదం వినబడుతుంది సంఘంలో. నీ ఆత్మస్థితిని కాపాడుకోవడానికి, నీ యొక్క ఆలోచన విధాన్ని మార్చుకోవడానికి, నీ యొక్క నడవడిని మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యమే వినబడుతుంది. దేవుని యొక్క వాక్యమే మనకి ఒక బాకానాదం. అది విని కూడా మన హృదయాన్ని కఠినపరుచుకొని నిన్నట్లాగానే జీవిస్తూ, మొన్నట్లాగానే జీవిస్తూ, రేపు కూడా ఇలాగే జీవిస్తూ ఈ జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తున్నప్పుడు అనుకొన్నని గడియలో ఆయన చెప్పినట్లుగా ఏం చేస్తాడన్నమాట? వస్తాడు. ఇక్కడ అదే జరిగింది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ మొద్దులేని ఆ కన్యకలో మా దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గలవారిని అడిగారు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినప్పుడు నువ్వు లోకాన్నించి వేరయ్యి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే వాడు అది పొందుకోనప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మను కానీ నువ్వు జీవిస్తున్నటువంటి విశ్వాసము, నువ్వు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను, నువ్వు కలిగి ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసమును అప్పివ్వడానికి అవుతుందా? నూనె అయితే ఇవ్వచ్చు, ఉప్పు అయితే ఇవ్వచ్చు, కారం అయితే ఇవ్వచ్చు. ఇది ఇచ్చే కాదనమాట. ఇది ఇచ్చేది కాదు. అది ఎవరికి వారే దేవునితో సహవాసముతో ఉన్నప్పుడు వారు పొందుకునేవి. ఇక్కడ రికమెండేషన్ పనిచేయవన్నమాట. ఇక్కడ అప్పులు తీసుకోవడానికి అవ్వదు, ఇవ్వడానికి అవ్వదు. ఇచ్చేవాడు ఉండడు, తీసుకునేవాడికి
అసలు అది దొరకదు. వాళ్ళు లేచారు, అందరూ లేచారు, స్వరం వినపడింది. కానీ బుద్ధి గలవారు వారి ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు సిద్ధముగా చేసుకొని ఆ స్వరం వినగానే టక్కున లేచి రెడీ అయిపోయి ఎంత తక్కువ సమయంలో లోపలికి వెళ్ళగలరో అంత తక్కువ సమయంలో వాళ్ళు లోపలికి వెళ్ళారు. కానీ బుద్ధి లేని వారు దివిటీలు ఆరిపోతున్నాయి. నూనె అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కొనుక్కోవడానికి. అమ్మేవాడు దొరకడుగా. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఉన్నారు, అమ్మేవారే కాదు ఫ్రీగా ఇచ్చేవాళ్ళే ఉన్నారు. దేవునికి అభిషేకము ఇప్పుడు పొందుకోలేట అవుతుంది. కానీ దేవునికి రాకడ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను పొందుకోవాలి, అప్పుడు నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆ సమయము ఇంకా ఉండదు. ఎందుకంటే నోవాహు దినాలు ఎలాగైతే ఉంటాయో మనిషి కుమారుడి దినాలు అలాగే ఉంటాయి. నోవాహు దినాలు ఎలాగైతే దేవుడు లాక్కేసుకుని వెళ్ళిపోయాడో ఆ పరిస్థితి తర్వాత కూడా ఉండబోతుంది. అలాంటి పరిస్థితి ఆ తర్వాత మనము పరిస్థితులన్నీ చూసి ప్రభు ఎద్దుకు వచ్చేసి కాపాడబడతాము అని చెప్పేసి అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది అనమాట. హల్లెలూయా. అందుకే చెప్తాడు జోయల్లో 2:1 చెప్తాడు ఏమనంటే, సియోను కొండ మీద బాకా ఊదిడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైనను దేశ నివాసులందరూ వణుకుదురుగాక. హల్లెలూయా. సియోను కొండ మీద ఏమోదమంటున్నాడు? హల్లెలూయా. ఈరోజు దేవునికి వాక్యము వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఇది మనకు అనుకూలమైనటువంటి సమయం. ఈ అనుకూలమైన సమయంలో మనము మరి సిద్ధపడినటువంటి వారముగా ఉంటే మనము రక్షణ పొందుకుంటాం, లేకపోతే మరి విడిచిపెట్టబడతాం అన్నమాట. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినప్పుడు ఆ నూనె దేనికి సాదృశ్యంగా ఉందన్నమాట? దేవుని ఆత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉంది. మూడవదిగా మనం చూసినప్పుడు లూకా రాసినటువంటి సువార్త 10:34 చెప్తాను. ఏమనంటే, అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించిన. హల్లెలూయా. ఇక్కడ మరి మంచి సమరయుడిగా ఆయన ఏం చేస్తాడన్నమాట? పరామర్శించి దగ్గరికి వెళ్ళి నూనె రాసి ఏం చేస్తాడన్నమాట? ద్రాక్షరసము పోసి అతని గాయాలను కట్టాడన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినప్పుడు నూనె దేనికి సాదృశ్యంగా కనబడుతుందన్నమాట? స్వస్థతకు, మంచి నెమ్మదికి అన్నమాట. హల్లెలూయా. హీలింగ్ అండ్ కంఫర్ట్. హల్లెలూయా. మనకి ఆయన యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి వ్యాధులు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఎదుర్కొనవలసి వచ్చినా కూడా చాలా 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 నెమ్మదిగా ఉండగలుగుతాం. ఎందుకో తెలుసా? ఆ ఆత్మ మనను ఏం చేయనవదన్నమాట? తొందరపాటుకు గురి అవనవదు. ఒకప్పుడు పేతురు, నీవు ఆయనతో ఉన్నవాడిలో ఒక్కడు కదా అంటే తొందరపాటు పడ్డాడు, భయపడ్డాడు. నేను కాదని చెప్పేసి అబద్ధాలు ఆడాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుణ్ణి తన యొక్క హృదయంలోనికి ఆహ్వానించగలిగాడో, పెంతెకొస్తు రోజున ఎప్పుడైతే ఆ ఆత్మ వరమును పొందుకున్నారో, అభిషేకాన్ని పొందుకున్నారో, ఆ రోజు నుంచి పేతురు ఎక్కడ కూడా భయపడలే, ఎక్కడ కూడా తొందరపడలే. అంతకుముందు తొందరపాటు చర్యగా ఉండేది. ప్రభువైన యేసుక్రీస్తు అని ఏమన్నా కూడా ఊరుకునేవాడు కాదు కదా. ఏమనంటే ఊరుకున్నాడా? ఊరుకోకుండా ఏం చేశాడు? చెవి తెగ నరికాడు. మరి అంతకుముందు కొన్ని కార్యాలు చూసినప్పుడు కూడా ప్రతి విషయంలో తొందరపాటు ఉంటుంది, ముందు ఉంటాడు అనమాట. అయితే ఇప్పుడు ఏ విషయంలో ముందు ఉన్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చేయటంలో ముందున్నాడు. కానీ లోకంలో, లోకాశల్లో, లోకపు ఈ యొక్క ఇరుకుల ఇబ్బందుల్లో, ఆటంకాలలో అతడు వెనకే ఉన్నాడు.
దానిని బట్టి వెనుదిరిగిపోవడానికి, దాన్ని బట్టి పడిపోవడానికి, దాన్ని బట్టి దేవునికి వేరైపోయి లోకంలో జీవించడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వనటువంటి వ్యక్తిగానే ఉన్నాడనమాట. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే నివాసం చేస్తాడో అప్పుడు మనము ఖచ్చితంగా ఆత్మీయ స్వస్థత అనేది మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆత్మీయ స్వస్థత మనకుంటే మనం దేన్నైనా కూడా జయించడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. యాకోబు చెప్తాడు 5:14, మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవాళ్ళు, వారు ప్రభు నామమున అతనికి ఏం చేయాలంట, నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. మంచి సమరీడికి వచ్చినటువంటి ఆయన నూనె ద్రాక్షరసముతో మరి గాయపడినటువంటి వ్యక్తిని గాయాలను కట్టి తన్ని పోటకోడ వాళ్లకు మరి అప్పగించి దాన్ని పరామర్శించినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇక్కడ ఈ నూనె బుద్ధిగల కన్నికలు కలిగి ఉన్నారంటే, మొట్టమొదటిగా మనం చూస్తే వారు లోకమునకు వేరే దేవుని చేత ప్రతిష్ఠింపబడిన వారే ఉన్నారు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారందరిలో ఉంది, దేవుని యొక్క అభిషేకం ఉంది. అయితే ఇక్కడ స్వస్థతకు సాదృశ్యంగా ఆ ఆయిల్ కొందరిలో లేదన్నమాట, కొందరిలో లేదు. ఆత్మీయ స్వస్థత అనేది మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. దేనిని మనము విడిచిపెట్టాలి, దేనిని మనము మన జీవితానికి అన్వయించుకోవాలి అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దానిని ఆత్మీయ స్వస్థతని మనం పిలవచ్చు అనమాట. హల్లెలూయా. మార్కు సువార్తలో ఒక మాట అంటాడు, ఏమనంటే 6:12, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ ఉండిరంట. ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. వారు బయలుదేరి మారు మనసు పొందవలని ప్రకటించుచు అనేక దయ్యాలను వెళ్ళగొట్టి ఏం రాస్తారన్నమాట, నూనె రాస్తారు. హల్లెలూయా. మనము మన యొక్క ఆత్మీయ స్థితి సరిగ్గా ఉంటే మనము ఇంకొకరి ఆత్మీయ స్థితిని బాగుపరచగలం. మన ఆత్మీయ స్థితి సరిలేనప్పుడు ఇంకొకరికి మనం ఎలా కంఫర్ట్గా ఉంటాం, ఇంకొకరిని ఎలా బాగు చేయగలము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కంటిలో దూరం ఉంచుకుని ఎదుటి కంటిలో నాలిసి పెద్దటానికి ప్రయత్నం చేస్తే అది కనపడుతుందా? అది సాధ్యమయ్యే పనేనా? కాదు. బుద్ధిగల వారముగా మనం ఉండాలంటే మనము మొట్టమొదటిగా లోకానికి వేరే, క్రీస్తులు వేరు పాడడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. వేరు పారుచున్నప్పుడు మనము పరిపూర్ణముగా ఒక స్టెబిలిటీ, ఒక స్థిరమైనటువంటి వారముగా మనము ఎప్పుడు ఉండగలుగుతామంటే ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము పొందుకున్నప్పుడు, ఆ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు. ఆ అభిషేకము పొందుకున్న తర్వాతనే పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, అపోస్తలు అందరూ కూడా వెనుతిరగకోకుండా స్థిరమైనటువంటి పునాది పైన, క్రీస్తు అనే బండ పైన వారు కట్టబడగలిగారన్నమాట. వారు కట్టబడగలిగారు కనుకనే వారి ద్వారా అనేకమైన సంఘాలు కట్టబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనము లోకమునకు వేరే క్రీస్తు యొక్క ఆత్మ ద్వారా మనము నడిపింపబడుతున్నప్పుడు మనము స్వస్థత పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మనం అనేకులను ఏం చేస్తామన్నమాట, స్వస్థపరుస్తాం. అనేకులకు మనం మంచి కంఫర్టర్గా ఉంటాం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక హైరార్కీ అనేది పెట్టాడు. ఆయన ఎలాగైతే లోకానికి వెలిగి ఉన్నాడో ఆయన మాట విని ఆయనతో నడవడానికి మనము ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు ఆ వెలుగును మనలో ఉంచి మనల్ని ఏం చేస్తాడనమాట, అనేకులకు వెలుగుగా ఉంచుతాడనమాట. సో ఈ రోజున మనం వాక్యాన్ని వింటూ కూడా ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా విడిచిపెట్టేసిపోతే మనము ఆ బుద్ధి లేనటువంటి కన్యకల వల్లే ఉండిపోతాం అనమాట. ఆ బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తారనమాట, మెలకు వచ్చింది కానీ వారి ఆత్మీయ స్థితి ఎలాగుందనమాట, దేవునికి దగ్గరగా లేదు, సిద్ధపాటు లేదు. సిద్ధపాటు లేకపోవడం వల్లనే వారు సిద్ధపడదామని చెప్పి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వచ్చేలోపు
పెండ్లి కుమారుడు వచ్చాడు, వీరందరూ కూడా విందులోనికి వెళ్ళిపోయారు, తలుపులు వేయబడ్డాయి. ఇక్కడ వాక్యాన్ని విని కూడా మనం సిద్ధపడుకోకుండా, జాగ్రత్త పడుకోకుండా, చూద్దాంలే, తర్వాత చేసుకుందాంలే, తర్వాత ఆలోచిద్దాంలే అని నిర్లక్ష్య ధోరణితో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఒక రోజున మనకి అనుకోని సంఘటన ఎదురయ్యి మనము విడువబడతాం. అలా విడువబడకూడదని చెప్పేసే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ నూనె మనము కలిగి ఉండాలి. విశ్వాసులమే, అందరూ విశ్వాసులే, అందరూ కన్యకలే. అయితే అక్కడ వారు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారని ఎలా చెప్పబడిందంటే, వారి దగ్గర ఏం లేదనమాట, నూనె లేకపోవడం వల్ల. విశ్వాసులమే, లోకానికి వేరవపోతే బుద్ధి లేని విశ్వాసగా ఉండిపోతాం. దేవుని కాపను పొందుకోకపోతే బుద్ధి లేని విశ్వాసంగా ఉండిపోతాం. నీ ఆత్మీయ స్థితిని కాపాడుకోవడానికి రోజు దేవునితో మాట్లాడే అనుభవము, ప్రార్థించే అనుభవము, వాక్యము ధ్యానించే అనుభవము, ఆ వాక్యానుసారంగా బ్రతుకును సరి చేసుకునే ఆత్మీయ స్వస్థత కలిగినటువంటి ఆ బుద్ధి అనేది లేకపోతే బుద్ధి లేని వాళ్ళగా ఉండిపోతాం అన్నమాట. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడని చెప్తున్నాడు. నువ్వు నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మిస్తేనే తప్ప నా రాజ్యమునకు వారసుడవు కావు. ఎంతమంది పరిశుద్ధ ఆత్మను పొందుకున్నారు అనేది ప్రశ్నిస్తే సంఘాలలో చాలా వరకు కూడా అసలు ఆత్మను పొందుకోవడం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తాం. అలాంటి పరిస్థితులు సంఘాల్లో ఉన్నాయి. ఈ రోజున బుద్ధి గలవారముగా మనం ఉన్నామా, ఇంకా బుద్ధి లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి విశ్వాసగా ఉన్నామా అనేది ఒకసారి యోచన చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చెప్పడము చాలా సులభం, కానీ ఆ వాక్యాన్ని వినిన తర్వాత అర్థం చేసుకొని ఆ వాక్య ప్రకారము మనం బ్రతుకుని సరి చేసుకోవడం అనేది చాలా చాలా కష్టమే, కానీ చేయాలి. మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడనమాట. ఎప్పుడైతే వారు దేవుని యొక్క మాట విని మేడగదులకు వెళ్ళారో వారిని దర్శించాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలు వారిని తాకినప్పుడు వారందరూ కూడా అభిషేకంతో నింపబడ్డారు. వారందరూ కూడా ఆత్మను పొందుకున్నారు. వారందరూ కూడా ఇక వెన్ను తిరిగినటువంటి పరిచర్య వారు చేయగలిగారు. ఏక సమయంలో మనందరం కూడా దేవుని యొక్క దృష్టికి మనం ఎలా కనపడాలంటే బుద్ధి గలవారముగా కనపడాలి. ఎప్పుడు బుద్ధి గలవారం అవుతామంటే ఆ ఆత్మీయుని మనము కలిగిన వారమైనప్పుడు. ప్రతి ఒక్కరు కూడా ఆ ఆత్మీయుని కలిగిన వారమే ఉండేటకు సిద్ధపడాలి. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో మరొకసారి నాయన నీ సన్నిధానంలో నిలబడుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఈ దినం ముందు ప్రభువా మీరు మాతో మాట్లాడినటువంటి వాక్యమునికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అందరూ విశ్వాసులే, అందరూ కన్యకలే, అందరూ సిద్ధపడి నైనా నీ రాకడ కొరకు నైనా అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నటువంటి వారే. కానీ ఎదురు చూసే వారిలోనైనా కొంతమంది మాత్రమే ఆత్మీయ సిద్ధపాటు కలిగి ఉన్నారు నాయన. ఇంకొంతమంది ఆత్మీయ సిద్ధపాటు లేనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా విశ్వాసులమే, అందరూ కూడా నీ మాట నమ్మి బాప్తిసం పొందుకున్నటువంటి వారమే నైనా. ఇంకా అనేకులునైనా ఆ ఆత్మ అభిషేకమును పొందుకున్నటువంటి వారు ఉండిపోయారు.